నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను కూడానండి. ఫస్ట్ నా సెకండ్ తమిళ్. நான் உங்களை காதலிக்கிறேன். నన్ను ఉన్నాయి కాదలిక్కడే. ఓ మీకు కూడా వచ్చు. బాగొచ్చు, అక్కడే కదా కలిసాం, నేను చెన్నై. తమిళ్. అచ్చా అచ్చా ఓకే ఓకే అక్కడే ఫస్ట్ ఇండస్ట్రీ చెన్నైలోనే చెన్నై. ఉండేది కదా, తర్వాత షిఫ్ట్ అయ్యి. నెక్స్ట్ హిందీ. मैं आपसे प्यार करती हूँ. నేను కూడా ప్యార్ కడతాను. నేను నేను కూడా కూడా ప్యార్ ప్యార్ करता करता हूँ. ఫోర్త్ ఫోర్త్ ఇంగ్లీష్. ఓకే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఇప్పుడు నేను వేరే భాష చెప్తాను. మూ తుమ్కో బోలో పయే. మూతి మూతి కాదు అది. మూ తుమ్కో బోలో పయే. ఓకే అంటే ఇది ఒరియా. ఓకే కొంచెం అర్థం కావట్లేదు. ఇదేదో బాగుంది వాడొచ్చేవారు. వాడచ్చు. మూ తుమ్కో బోలో పయే. ఒరియాలో అది. మీరు నాకు సేమ్ చెప్తే అయిపోయా. సేమ్ నేను అదే. కాపీ పేస్ట్ కాపీ పేస్ట్. నిన్నే ప్రీతిస్తుంది అదే. నాన్ నిన్నే ప్రీతిస్తుని కన్నడ. కన్నడ. ఒరియాలో చెప్తే కన్నడలో రిప్లై ఇవ్వచ్చు మనం. ఎందుకంటే ఒరియా వచ్చినోడికి కన్నడ రావాలని లేదు కదా. అలా చేసింది లాంగ్వేజ్ స్టైల్స్ చేసింది. మరాఠీ, బెంగాలీ. ఎక్కువగా ఎక్కడికి వెకేషన్స్ కి వెళ్ళాలి అని అనుకుంటారు కొంచెం టైం దొరికిన ఫ్యామిలీతో? మేము వెకేషన్ ఒక్క నిమిషం. అని ఒక్క నిమిషం. ఆ స్మైల్ కి అర్థం ఏంటి? ఎవరిని పట్టుకొని ఏం క్వశ్చన్స్ అడుగుతున్నా? ఎక్కడ ఏ ప్రశ్నలు వస్తున్నాయి? మా ఆయన చెప్తారు దీనికి. చెప్తు నీ అంటే ఆయన ప్లాన్ చేస్తారు, మొత్తం ఆయన ప్లాన్ చేస్తారు. నేను చెప్తా ఒకరు జెన్యున్ గా చెప్తా. ఈ మా ఆయన తర్వాత ఏమన్నా చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు చెప్తే నేను చెప్తా. నువ్వు చెప్పేసి నువ్వు చెప్పాలనుకున్న చెప్పే. నేను చెప్పను, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు మా అమ్మ. బాగోదు ప్లీజ్ మా అమ్మ లేదు చెప్పు మా ఒక 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు అయిపోతుంది, తర్వాత నువ్వే చెప్పు. నువ్వేం చెప్పాలనుకున్నావు? ఇంకేంటి ఉంటే చెప్పు. ఎలా మేము చాలా ప్లాన్ చేస్తాం. ఓకే అన్ని ప్లాన్ చేస్తాం. సో ఖాళీ దొరికినప్పుడు అంతా వరల్డ్ టూర్ ప్లాన్ చేస్తాము. ముందు వరల్డ్ టూర్కి ఎందుకు, ఇండియాలోనే ఎన్ని ప్లేసెస్ ఉండగా ఇండియానే చూడకుండా ఫారిన్ కంట్రీస్ ఎందుకని ప్లాన్ చేస్తాము. ముందు ఇండియా చూసేయాలని ప్లాన్ చేస్తాము. అదేంటి ఇండియా, ముందు సౌత్ ఇండియా చూడకుండా మళ్ళీ ఇండియా ప్లాన్ ఏంటని సౌత్ ఇండియా ప్లాన్ చేస్తాము. సౌత్ ఇండియా అయిపోయిన తర్వాత ఇంత ఉండి మనం పుట్టిందంతా ఆంధ్ర తెలుగు, మన తెలుగు వాళ్ళం. ఇప్పుడు ఒకప్పుడు ఈ తెలుగు వాళ్ళం కదా, తెలుగు మనకి ఎక్కడైతే ఎంత ప్లేస్ ఉంది ఇది చూసేద్దాం ఫస్ట్ అనుకుంటాము. అంతా అయిపోయిన చేసి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ముందు హైదరాబాద్ చూడకుండా మళ్ళీ తెలుగు మొత్తం ఈ రాష్ట్రాలు చూడడం ఏంటి, సౌత్ చూడడం ఏంటని మళ్ళీ హైదరాబాద్లో మొత్తం కవర్ చేద్దామని చూస్తాం. సరే మొత్తం అయింది వచ్చేసి అంత ఎందుకు మన ఏరియానే చూద్దాం అని ప్లాన్ చేస్తాము. ఫైనల్గా ఏం చేస్తామంటే ఇదంతా ఎందుకు, అందరూ నలుగురు ఒక చోట కూర్చొని చక్కగా భోంచేద్దామని ఫిక్స్ చేస్తాం. ఇది ఇన్ని సంవత్సరాలుగా మేము కంటిన్యూస్గా చేస్తున్న పని. చాలా ఒక టీం వర్క్తో. పాపం మా పిల్లలకి ఇందులో పెద్ద చెప్పాలి. ఫైనల్గా వాళ్ళు కూడా మనం అన్నీ చెప్తా ఉంటే ఓకే ఓకే అని ఫైనల్గా నాన్న నీకేం కావాలి, నీకు తల్లి నీకేం కావాలి అంటే నాకు అది కావాలి మమ్మీ, మనం పార్టీ చేసుకుందాం ఎక్కడంటే మంచం ఎక్కేసి నలుగురం కూర్చుని ఫ్రెంచ్ ఫ్రైసో లేకపోతే చికెనో వండుకొని థమ్స్అప్ కూల్ డ్రింక్ ఏదైనా ఇస్తే మాకు పార్టీ అనమాట. ఎదురుగా టీవీ పెట్టుకొని చూసేస్తా, మాకు టూర్ అయిపోతారు. ఇది ప్రతిసారి ట్రిప్ ప్లాన్ చేసే వాళ్ళకి ఈ వీడియో పంపించవచ్చు. అందుకే ఫైనల్గా ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. వెళ్దామంటే మాము ఇప్పుడు చెప్పండి మీరు. మాము నెక్స్ట్ మనం వరల్డ్ టూర్ వేస్తున్నాం. వీడియో రికార్డింగ్ ఎప్పుడు నువ్వు చెప్పరు పాపం. యు ఆస్క్ అంతే, యు నేమ్ ఇట్, జస్ట్ నేమ్ ఇట్ అంతే. మాము వెళ్దాం, మనం అక్కడికి వెళ్దాం. ఓకే వెళ్దామా, సరే వెళ్ళిపోదాం అంతే. సరే వెళ్దాం అన్న తర్వాత సరే నీకు ఎప్పుడు డేట్స్ ఫ్రీ? అయ్యో నాకు ఆ రోజు నాకు ఆ షెడ్యూల్ నాకు అప్పుడు గ్యాప్. సరే మా ఇద్దరు కుదిరితే అయ్యో పిల్లలకు స్కూల్ ఉంది కదా, పిల్లలకు హాలిడేస్ వస్తే మనకు షూటింగ్ ఉంది కదా, ఇంకా అది కుదరనే లేదు. బట్ ఎందుకో నెక్స్ట్ ఇయర్ వెళ్తారేమో అని అనిపిస్తుంది. వెళ్ళాలి. ఇకపైన గట్టిగా నేనే శపథం తీసుకున్నాను, ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంక ఎప్పటికీ కాదని. బిఫోర్ షూట్ కొన్ని మాట్లాడారు అన్ని. యాక్చువల్లీ మీ గురించి ఏదో ప్లాన్ చేస్తున్నారు, మేబీ తీసుకెళ్తుండొచ్చు. సర్ప్రైజ్ ఇస్తున్నారా నాకు? చెప్పలేము, ఇప్పుడే రివీల్ చేయం మేము. నాకు అసలు రేపు బిర్యానీ పెడతారంటే వాళ్ళంతా ఫాస్టింగ్ ఉండే టైప్. అయ్యో ఇప్పుడు వరకు మీరు చూసిన మూవీస్ లో ఈ కథ చూస్తే అరే ఇది మా స్టోరీ లాగే ఉందే అన్న ఫీలింగ్ ఏ మూవీ అన్న చూసినప్పుడు కలిగిందా? ఖుషియే. సరే మర్చిపోయారు కానీ గుర్తుంది. ఖుషి. చెప్పుకునే వాళ్ళేం కాదు.
అని మీకు మీరు అనుకున్నారు కదా అలా ఇది కొంచెం మన స్టోరీ. ఇది మన స్టోరీ, ఎందుకంటే ఇద్దరికి ఎవరు అంత ఓపెన్ అయ్యి చెప్పే అక్కడ కూడా అందులో హీరో హీరోయిన్స్ చెప్పుకోరు, కానీ వాళ్ళు ఏమైనా చేస్తే రియాక్ట్ అవుతూ రియాక్ట్ ఉంటారు. అవుతుంది. వీళ్ళు ఏమైనా చెప్తే నాకు పెద్ద ఏమి ఇంతలేదు, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నట్టు ఆయన తిరుగుతూ ఉంటారు. ఎవరితో ఎవరితో మాట్లాడారు? అమ్మ అమ్మ అలాగనమాట. అని మీరు చెప్పండి, ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో దీన్ని ఒక గాజు బొమ్మలాగా చూసుకున్న సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? ఎప్పుడు అలాగే ఎప్పుడు అలాగే చూసుకుంటారంట. అంటే ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ ఉంటది ఖచ్చితంగా. అన్నీ నేనే చెప్తే ఏమనుకుంటారు, అది సోలో ఇంటర్వ్యూ అవుతుంది. సోలెంటరీ కాదు, మళ్ళీ అది కాకుండా భర్తనే డామినేట్ చేసిన భార్యగా మిగిలిపోతాను. కొత్త thumbnail వస్తుంది. కొత్త thumbnail వస్తుంది మళ్ళీ. నన్ను బాగా చూసుకున్నది చెప్పు, అప్పుడు భర్తలందరూ భార్యను ఎలా చూసుకోవాలో అంటే అందరికీ ఆల్రెడీ తెలుసు, అందరికి నేను బాగా చూసుకుంటాను. తెలుసు, కానీ మీరు మీ నోటితో వినాలని. ఒక ఇన్సిడెంట్ కాదు కదా, లైఫ్ అంతా 23 సంవత్సరాలు. లేదు అలా కదా, ఒక అంటే చాలా స్పెషల్ మూమెంట్, ఒక లోగా ఉంటాము అప్పుడు బాగా మాట్లాడి చెప్పిన టైం ఏదైనా ఉందా? అంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు డెఫినెట్గా పక్కనే ఉంటాం. ఎలా చూసుకునే వాళ్ళు చెప్తే కొంచెం. నాకేంటంటే తనే అన్నీ చేయాలనేది ఏముండదు నాకు. ఓకే. తనకు సంబంధించి ఏ పనైనా నేను చేసేస్తాను. నాకు వాళ్ళు ఎవరో చూస్తున్నారు, వీడికైనా ఇలా చేస్తే బాగోదు అటువంటి పక్కింటి ఆవిడకి చేస్తే అలా కాదు కదా. అందరూ భార్యకి చేయకూడదు. కొంతమంది ఉంటారు కదా, అవును అవును అవును. ఏంటి ఆవిడకి ఇలా చేస్తున్నారు, ఇలా ఎందుకు చేయాలి, అందరి ముందు మా ఆవిడకి నేను ఇలా చేయడం ఏంటి నామోష్, అలా నాకు అలా డెఫినెట్గా ఇద్దరం ఈక్వల్. అది నేను కల్లారా నేను చూసాను ఛాన్సల్లో. మీకు కాంప్లిమెంట్ ఇచ్చాను కూడా, ఇలా ఉండాలి ఖచ్చితంగా హస్బెండ్స్ అని చెప్పి. పూజలకి వ్రతాలకి వచ్చినప్పుడు ఎంత హెల్ప్ చేస్తారో నేను చూస్తాను. యూఆర్ లక్కీ అమ్మా యాక్చువల్లీ. థ్యాంక్ యూ, అందుకే పూజలు చేసేది. సో మనం కూడా చేయాలి బాగా. అంటే ఎందుకు చేయాలి అంటే, ఎప్పుడైతే మన ఒక అందరూ చాలా మంది క్వశ్చన్ చేస్తారు, పూజలు చేస్తే దేవుడు ఇచ్చేస్తాడా, ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే ఇస్తాడు. నేను ఇప్పుడు పూజలు చేసేస్తే కోటీశ్వరరాలు నేను అయిపోను ఒకేసారి, అంత ఫుల్ డైమండ్స్తో ఏం దిగిపోను. బట్ మనసు నిండా నవరత్నాలు నిండిపోయి ఉంటాయి. సో అదే అది చాలు కదా. ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్, ఎంత రిచ్గా ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఇస్తాడంటే అంతే. ఆ పాజిటివ్ వైబ్ ఏదైతే ఉందో మన చుట్టుపక్కల ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటుంది. సో దానికోసం గట్టిగా చేస్తే అంతే. ఓకే. ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎప్పుడైనా ఒకరికొకరి మీద ఎక్కువ కోపం వచ్చింది, భరించలేనంత కోపం వచ్చిన సిచ్యువేషన్? చాలా ఉంటాయి. అదే కోపం రాకపోతే మా ఆయన చెప్తారు వాళ్ళిద్దరికి డైవర్స్ ఇచ్చేయాలట. నిజంగా చాలా సార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పాము, ఇద్దరమే 3 పిల్లలు గొడవలు రాకుండా ఉన్నాం మేము, వీఆర్ వెరీ కంఫర్టబుల్. మేము అసలు ఎప్పుడు మా గొడవలు అంటే ఎలా ఉంటాయి, జరగని పని. అది కామెడీ కాదు, వాళ్ళిద్దరు అసలు కాపురం చేస్తున్నట్టు కాదు, అంటే కలిసి ఉండట్లేదని అర్థం. ఒక చోట ఇద్దరు ఉన్నామంటే ఏదో ఒకటి అసలు, అంటే ప్రేమ ఉన్న చోటే కదా కథమైనవి వస్తాయి. సో అందుకోసం కొట్టుకోకపోతే బాగా రావాలి గొడవలు. గొడవలు వచ్చిన తర్వాత ఎలా కాంప్రమైజ్ అవుతున్నాము, దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటున్నాము, దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకుని మళ్ళీ లైఫ్ని మళ్ళీ బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అదే మ్యారేజ్ ఫైనల్లీ.